కుటుంబంలో ఉన్న దుర్మార్గం పోతే కుటుంబం బాగుపడదు. నీ హృదయంలో ఉన్న దుర్మార్గం పోతే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. కారణం బైబిల్ గ్రంథం చెప్తుంది, నా మాట కాదు. నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నీ దుర్దశను నీవు మరిచిపోతావు. కరుణించి దేవుడు ఈ నెలలో నీ పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన్ని మొరపెట్టినాడు. మనం అనుకుంటాం దేవుని మందిరానికి వెళ్తాను కానండి, దేవుడు నన్ను చూస్తాడంటారా, దేవుడు నన్ను పట్టించుకుంటారంటారా, అసలు దేవుని దృష్టిలో నేను ఉన్నానంటావా అని ఎవరికి చెప్పుకోకుండా రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడ్చిన అనుభవాలు ఎన్ని లేవు జీవితంలో. మన కళ్ళ ముందు ఎన్ని కదలాడతలేదు. ఆ క్షణంలో ఒక్క నిమిషం మోకరించి, అయ్యా నీ బిడ్డను కదయ్యా, నా తప్పులు, నా అపరాధాలు, నా దుర్మార్గాలు చూసి నన్ను దాటి వెళ్ళిపోద్దు బాబు, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా అని ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నిటికి దాటిపోకుండా నీ గుమ్మలో కూర్చుంటాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన కరుణించేవాడండి, ఆయన మేలు చేసే దేవుడండి, ఆయన ఎవరికి అపకారం చేయడండి, ఎవరినైనా దీవించడానికి ఇష్టపడతాడు నా దేవుడు.